హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇది అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం తెలపచ్చు అనమాట అండి. ఆ అవార్డు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కనుక జ్ఞాన్పీఠ్ అవార్డు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తాను. ఆ తర్వాత 2024 సంవత్సరానికి గాను ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఎవరు వరించడం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మొట్టమొదటిగా జ్ఞాన్పీఠ్ అవార్డు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తానమాట అండి. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారంగా తెలిపేటువంటి పురస్కారమే జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట అండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో చేర్చబడినటువంటి 22 భాషలలో దేనిలోనైనా కానీ సాహిత్యానికి విశేష కృషి చేసినటువంటి భారతీయ రచయితలకు జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది ప్రదానం చేస్తారనమాట. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది భారతదేశంలో చూసుకున్నట్లయితే కనుక అత్యున్నత సాహిత్య పురస్కారంగా దీన్ని మనం తెలపొచ్చు అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యున్నత సాహిత్య పురస్కారం ఇది జ్ఞానపీఠ్ అవార్డు అనమాట అండి. మన భారత రాజ్యాంగంలోనే చూసుకున్నట్లయితే కనుక 8వ షెడ్యూల్లో చేర్చబడినటువంటి 22 భాషలు ఏవైతున్నాయో ఆ 22 భాషలకు సంబంధించినటువంటి సాహిత్యానికి చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇటీవల 8వ షెడ్యూల్లో ఇంకా కొన్ని భాషలు చేర్చడం జరిగింది. ఆ ఎన్ని భాషలు చేర్చారనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటిది చేయండి అనమాట అండి. అలాగనే భారతీయ జ్ఞానపీఠ ప్రదానం చేసినటువంటి ఇతర సాహిత్య పురస్కారాల్లో కొన్ని జ్ఞానగారిమ అవార్డు, మూర్తిదేవి అవార్డు, అలాగనే నవలేఖన్ అవార్డు అనేటువంటిది ఈ 3 అవార్డులు కూడా జ్ఞానపీఠ్ ప్రదానం చేసినటువంటి భారతీయ జ్ఞానపీఠ ప్రదానం చేసినటువంటి ఇతర సాహిత్య పురస్కారాల్లో కొన్నిటిగా దీన్ని తెలపొచ్చు అనమాట అండి. ఇప్పుడు మనం ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక తర్వాత దేశంలోని 2వ అత్యున్నత సాహిత్య పురస్కారంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారంగా తెలపడం జరిగింది అనమాట. దాని తర్వాత 2వ అత్యున్నత సాహిత్య పురస్కారంగా మనం చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేటువంటిది లేకపోతే సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది 2వ పురస్కారంగా, 3వ అత్యున్నత సాహిత్య పురస్కారంగా చూసుకున్నట్లయితే కనుక సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాన్పీఠ్ అవార్డు, సెకండ్ అత్యున్నత సాహిత్య పురస్కారం వచ్చేసి సాహిత్య అకాడమీ ఫెలోషిప్, థర్డ్ది వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు అనమాట అండి. ఈ రకంగా సాహిత్య అకాడమీలో 3 ఉండడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేసి జ్ఞానపీఠ్ అవార్డు, సెకండ్ వచ్చేసి సాహిత్య అకాడమీ ఫెలోషిప్, థర్డ్ వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు అనమాట అండి. ప్రతి సంవత్సరం ఈ అవార్డు అనేటువంటిది అందచేయడం జరుగుతుంది అనమాట అండి. ఒక భాషకు ఒకసారి అవార్డు వస్తే ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఆ భాషకు అవార్డు అనేటువంటిది అర్హత పొందదనమాట. సపోజ్ ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే కనుక తెలుగు ఒకవేళ వచ్చినట్లయితే కనుక మరి 2 ఏళ్ల పాటు అంటే 2025, 2026 సంవత్సరం అంటే 2026, 27 సంవత్సరాల్లో తెలుగుకు సంబంధించినటువంటి అవార్డు అనేటువంటిది మరలా రాదనమాట అండి. ఈ రకంగా సాహిత్య అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఒక్కసారి ఒక భాషకు వస్తే కనుక ఆ తర్వాత 2 ఏళ్ల పాటు ఆ భాషకు అర్హత అనేటువంటిది రాదనమాట అండి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతకు చూసుకున్నట్లయితే కనుక ఏమి ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రశంసా పత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాగ్దేవి కాంస్య ప్రతిరూపం, సరస్వతి కాంస్య ప్రతిరూపం అనేటువంటి ఈ రకంగా షీల్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మరియు 11 లక్షల రూపాయల మొత్తాన్ని అందజేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షీల్డ్ అనేటువంటిది ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి పేపర్ అనేటువంటిది పురస్కారం సంబంధించినటువంటి పేపర్ అనేటువంటి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. 11 లక్షల రూపాయలు అనేటువంటిది నగదు రూపాయలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది జ్ఞానపీఠ్ అవార్డుకి ఇచ్చేటువంటి ఏమేమి ఇస్తారనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఇప్పుడు జ్ఞానపీఠ్ అవార్డు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరణాంతరం ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వబడదు అనమాట అండి. జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది జీవించినటువంటి వారికి మాత్రమే ఇస్తుంది, కానీ మరణానంతరం ఉన్నటువంటి వారికి ఈ అవార్డు అనేటువంటిది ఇయ్యరనమాట అండి. ఈ పురస్కారం 1961లో స్థాపించబడడం జరిగిందనమాట. జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది 1961లో స్థాపించడం జరిగింది. 49వ జ్ఞానపీఠ్ అవార్డు నుంచి ఆంగ్ల భాషకు చెందినటువంటి సాహిత్య రచనలకు కూడా అవార్డు అనేటువంటిది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక జ్ఞానపీఠ్ అవార్డు చూసుకున్నట్లయితే లేటెస్ట్ వర్షన్గా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం రిలీజ్ చేసినటువంటి జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది ఎన్నో ఎడిషన్ అనేటువంటిది మెయిన్ అడగడం జరుగుతుంది అనమాట అండి. ఇంకొకసారి ఒక డెప్త్గా వెళ్ళినట్లయితే కనుక జ్ఞానపీఠ్ అవార్డు అనేటువంటిది ఎన్నో జ్ఞానపీఠ్ అవార్డు నుంచి ఆంగ్ల భాషకు సాహిత్య రచనలకు గాను జ్ఞానపీఠ్ అవార్డు ఇస్తారనేటువంటిది కూడా క్వశ్చన్ అడగవచ్చు. 49వ జ్ఞానపీఠ్ అవార్డు నుంచి అనమాట అండి. 2019లో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నటువంటి తొలి ఆంగ్ల రచయిత వచ్చేసి అమితావ్ ఘోష్. 49వ
జ్ఞాన్పీఠ్ అవార్డు నుంచి ఆంగ్ల భాషకి వేయడం జరిగిందనమాట. సో అలా అందుకున్నటువంటి తొలి ఆంగ్ల రచయిత వచ్చేసి అమితావ్ ఘోష్ అనేటువంటి వారు 2019 సంవత్సరంలో లభించడం జరిగిందనమాట. ఈ సంవత్సరం జ్ఞాన్పీఠ్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక ఇది 59వ ఎడిషన్ అనమాట అండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరానికి అందించినటువంటి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది 29వ ఎడిషన్ అనమాట అండి. ఈ సంవత్సరంతో అంటే 2024 సంవత్సరంతో ఇచ్చినటువంటి అవార్డులు మనం చూసుకున్నట్లయితే అంటే 2020 సంవత్సరంలో 2024 సంవత్సరానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు ఇస్తున్నారనమాట అండి. ఇప్పుడు వచ్చినటువంటి ఆయనతో కలుపుకున్నట్లయితే కనుక మొత్తం 65 మంది జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలు అనేటువంటిది ఇప్పటి వరకు ఉండడం జరిగింది అనమాట. 1961 నుంచి చూసుకున్నట్లయితే కనుక 2025 చూసుకున్నట్లయితే 2025లో 2024 సంవత్సరానికి కనిపిస్తున్నారు కాబట్టి 65 మందికి అవార్డు అనేటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 సంవత్సరానికి గాను ఎవరు అందుకున్నారు అని మనం చూసుకున్నట్లయితే కనుక వినోద్ కుమార్ శుక్లా గారు అందుకోవడం జరిగిందనమాట అండి. ఈ వినోద్ కుమార్ శుక్లా గారు ఎవరు, ఆయన సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను అనమాట. తద్వారా ఒకవేళ వినోద్ కుమార్ శుక్లా గారికి సంబంధించినటువంటి ఇన్డెప్త్గా మీకు క్వశ్చన్ వచ్చినా కానీ మీరు సమాధానం చేయగలగచ్చు అనమాట అండి. వినోద్ కుమార్ శుక్లా గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. హిందీ భాష విభాగంలో శుక్లా గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది హిందీ భాష విభాగంలో లభించడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, హిందీ భాష విభాగంలో 2024 సంవత్సరానికి లభించింది కాబట్టి 2025, 26 సంవత్సరాల్లో అంటే రాబోయే 2 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక హిందీ భాష విభాగంలో జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది ఇంకా ఎవరికి ఇయరనమాట అండి. వినోద్ కుమార్ శుక్లా గారు చూసుకున్నట్లయితే కనుక ఛత్తీస్గఢ్కు చెందినటువంటి ప్రముఖ రచయితగా ఈయన ఉండడం జరిగిందనమాట అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇటువంటి ప్రతిష్టాత్మక పురస్కారం రావడం ఇది ప్రథమంగా రావడం జరిగింది అనమాట అండి. అది వినోద్ కుమార్ గారు శుక్లా గారు రాసినటువంటి ఆయన యొక్క హిందీ రచనలకు గాను నవలలకు గాను ఇది రావడం జరిగింది అనమాట అండి. ఈయనని ఎంపిక చేసినటువంటి వారు ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక ప్రతిభా రే నేతృత్వంలో ఉన్నటువంటి జ్ఞాన్పీఠ్ సెలక్షన్ కమిటీ వారు ఈయనని సెలక్షన్కి ఎంపిక చేయడం జరిగింది అనమాట అండి. ఈయన హిందీ భాషలో కథలు, వ్యాసాలు, రచనలు అనేటువంటిది ఈయన రాయడం జరిగిందనమాట అండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఈయనకి హిందీ విభాగంలో లభించడం జరిగింది కదండి. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక 59వ ఎడిషన్ రావడం జరిగింది కదా. ఇప్పటి వరకు హిందీ విభాగంలో 12 జ్ఞాన్పీఠ్ అవార్డులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. 1999లో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నత సాహిత్య పురస్కారాల్లో 3వ సాహిత్య పురస్కారమైనటువంటి సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఈయన వినోద్ కుమార్ శుక్లా గారు 1999లో ఈయన అందుకోవడం జరిగిందనమాట అండి. వినోద్ కుమార్ శుక్లా గారు రాసినటువంటి రచనలు లేకపోతే నవలలు మనం చూసుకున్నట్లయితే కనుక నౌకరీకి కమీజ్ అంటే ఇవి ది మోస్ట్ ఫేమస్ అనమాట అండి. ఈయన చాలా రాయడం జరిగింది, కాకపోతే ఇవి ది మోస్ట్ ఫేమస్ అనమాట అండి. నౌకరీకి కమీజ్ అనేటువంటిది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక దీవార్ మే ఏక్ కిటికీ రహతీ థీ అనేటువంటిది. ఈ రెండు ది మోస్ట్ అంటే బాగా ఫేమస్గా మనం తెలపొచ్చు అనమాట అండి. సో జ్ఞాన్పీఠ్ అవార్డు సంబంధించినటువంటి మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మొదటి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత చూసుకున్నట్లయితే కనుక జి శంకర కురూప్ గారికి లభించడం జరిగిందనమాట అండి. 1965 సంవత్సరాల్లో మలయాళంకి గాను ఈయనకి లభించడం జరిగిందనమాట. మలయాళం విభాగంలో వచ్చింది కాబట్టి 1966, 67 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక మలయాళానికి అవార్డు అనేటువంటిది జ్ఞాన్పీఠ్ అవార్డు అనేటువంటిది లభించింది అనమాట అండి. నెక్స్ట్ మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ అవార్డుకు పొందినటువంటి మహిళ ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక ఆశా పూర్ణాదేవి గారికి లభించడం జరిగిందనమాట అండి. 1976లో బాంగ్లాకు సంబంధించినటువంటి భాషకు గాను లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకున్నటువంటి మొదటి ఆంగ్ల రచయిత ఇది ఆల్రెడీ మీకు ఇందాక తెలపడం జరిగిందనమాట. అమితావ్ ఘోష్ గారు 2019 సంవత్సరంలో వీరికి లభించడం జరిగిందనమాట. 2022 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక దామోదర్ మౌజో అదే రకంగా మౌజో గారికి లభించడం జరిగిందనమాట అండి. కొంకణి భాష గనికి లభించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అవార్డులకు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినది అనమాట. సో థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.